ఉండాలి మీరు. వరంగల్ సీనన్న ఒక కాళిదాసు, ఒక భవభూతి, ఒక భారవి రాసి కావ్యాలు రాసినట్టు వరంగల్ సీనన్న నూరేళ్ల నావూరు అనేటువంటి ఒక గేయ కావ్యాన్ని రాసి ఒక 100 ఏళ్ల చరిత్రను 243 చరణాలలో బంధించి తను రాసిన పదాల యొక్క అర్థాలు తెలవాలంటే ఒక నిఘంటువును వేసేటువంటి స్థాయిలో ఆ పాటను రాసిన మా వరంగల్లు కవిరాజు, మా వరంగల్ సీనన్న ఆ 100 ఏళ్ల గేయ కావ్యంలోని ఒక 4 చరణాలను మా కోసం వినిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగానికి సంబంధించి, అదేవిధంగా యూనివర్సిటీ ఈసీ మెంబర్గా ఉన్నటువంటి మా చిన్న రాజన్నకు ఈ వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మా సీనన్న రాసినటువంటి 100 ఏళ్ల గేయ కావ్యం అనేటువంటి ఆ సంపుటిని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఒక పాఠ్యాంశంగా పెట్టాలని, అదేవిధంగా దాని మీద కొంతమంది విద్యార్థులకు పిహెచ్డీలు చేసేటువంటి అవకాశం కల్పించాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఆ కావ్యంలోని ఒక 4 చరణాలను మా సీనన్న వినిపిస్తారు. అది త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి రామాయణం రాసిండు, ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు మహాభారతం రాసిండు, ఈ కలియుగంలో వరంగల్ శ్రీనివాస్ పరిపూర్ణమైన మానవ చరిత్ర రాసి 100 ఏళ్ల కింది చరిత్ర. మొన్ననే అది గ్రూప్ 2 ఎగ్జామ్లో కూర్చొని వచ్చింది. ఈ గడ్డ మీద నా పాటలు ఎంతోమంది విన్నారు, తెలంగాణ ఉద్యమానికి ఎన్నో పాటలు రాసినాను. కానీ నా సాహిత్యం నాతో చెలిమి చేయకుండా నా కావ్యాన్ని తన భుజ స్కంధాల మీద ఎత్తుకొని 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి 243 మంది గాయకులతో పాడించడం కోసం నాకు సలహా ఇచ్చి నా వెన్నంటి నడిచిన తమ్ముడు, నిస్వార్థపరుడు వరంగల్ శ్రీనివాస్కు ఈ జన్మలో ఒక అద్భుతమైన ఆత్మీయ మిత్రుడు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నా. జూపాక శివ తమ్ముడు, జూపాక శివ పొద్దున్న లేస్తే మీ అందరికి కనబడతాడు. అట్లనే బోలే షావలన్న, ఇది కలిబోసి అండిన బువ్వకుండ మానుకొట్లు. ఎవరు పోయినా కూడా ఫస్ట్ తినమంటాడు. ఆ ఓపిక హైదరాబాద్లో బతుకుంటూ అన్నం పెట్టేవాళ్ళు చాలా కష్టం. ఇక్కడ మన ఇంట్లోనే ఒకనాడు ఉప్పుడు కోసం ఉంటాం మనం. అసలుంటిది హైదరాబాద్లో కళాకారులందరినీ కూడా దగ్గర తీసి వాళ్ళని పెద్దోళ్ళని చేసి వాళ్ళ పాటకు, వాళ్ళ బాణీకి, వాళ్ళ వాణికి బలాన్ని చేకూర్చే గొప్ప మనసు. ఇటున్నదా అటున్నదా నీ ఒళ్ళంతా మనసే ఉన్నా, చాలా గొప్ప వ్యక్తి. అలాగే నాకు ఇష్టమైన కామెడియన్ రాజబాబు, బ్రహ్మానందం వీళ్ళు కాదు, నాకు నచ్చిన కామెడియన్ తమ్ముడు రాజమౌళి. మీరు చూడండి, చాలా గొప్ప, స్వతహాగా ఎదిగిండు తమ్ముడు. ఛాయ్ పాలు కూడా తాగాడు, కానీ మందు తాగిన వాళ్ళకంటే డేంజర్గా యాక్షన్ చేస్తాడు. చాలా వేదికల మీద ఈయన దింపిళ్ళు, వీడు తాగొచ్చిండ్రు ఆ ప్రోగ్రాం చెడగొడతాడని ఈ తమ్ముడు చేస్తాడు. మా పక్క గల్లి పిల్లని చేసుకున్నాడు తమ్ముడు వెంకి. పొద్దున్న లేస్తే మేము నీ పెళ్ళైనాక రోజు మనం మొఖాలు చూసుకోవడం, వెంకి మంకీ అంటే మంకీ సల్లకుండా మా ఇంటి ముంగట్టే దొరికింది. తన ప్రోగ్రామ్స్ ప్లస్ యూట్యూబ్లో, ఈ తమ్ముడు యూట్యూబ్ పెట్టాక నాకు నేనెందుకు చేయకూడదు, వేరే పాటలు రాసినాము కదా అనే కోరిక పుట్టింది నాకు. అంటే స్వార్థం పెరిగింది నాకు. అంటే పక్క వాళ్ళని కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు తమ్ముడు. చాలా గొప్ప వేదిక. అట్లా కాదు, ఈ వేదిక కాకతీయ కళల జాతర వేదిక చేసి ఇంతమందిని ఇక్కడ సమకూర్చిన ఒక వటవృక్షం లాంటి కళా ప్రేమికుడు, కళాకారుడు, కవి, గాయకుడు, సంగీత దర్శకుడు, మాటలతోని మమ్మల్ని నిండా ముంచే నన్ను ఒక్కరోజు ప్రోగ్రాం రమ్మన్నాడు.
ఎక్కడ ప్రోగ్రాం అంటే అక్కడ చుట్టూ తిరిగే ఒక జోరీగా లెక్క చేసింది. చాలా గొప్ప మనస్తత్వం గల ఆకుల నాగేశ్వరరావు, మీకు కళాబంధనాలు. పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్సికి కాబెట్టి పిట్టలా కొట్టేది, కలబెట్టి పిట్టాలా కొట్టేది. మంచయ్యకి చేత ఒడిసేల దింపితే 7 షెల్ల పక్షులు ఎగిరెగిరిపోయేది. 7 షెల్ పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి, అంచుకొక్క పచ్చి మిరపకాయ ఇక కంచు తెరడా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిండు. బలమైన తిండిగా దాయే ఈనాడు ఏం తిన్న సూది మందాయే. ఉప్పు కారం బడక పాయమన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే. ఎనక కుండలతోటి పొయ్యి రాజేసేది, ఆముదము బుట్ల దీపాలు పెట్టేది, ఆముదము బుట్ల దీపాలు పెట్టేది. నోటి మీద కింద నాబెట్టి జొన్నల పొన్నురో కళ్ళతో పోటు పెట్టేదిరా, ఒళ్ళులో కళ్ళతో పోటు పెట్టేదిరా. సుర్రాయి తోటి గడికి శ్రీ మాయమ్మ కలితో ఆరబెట్టి చెట్టుతో కలిపేది, కలితో ఆరబెట్టి తెడ్డుతో కలిపేది. ఎదగొర్రకు మేము చెట్టిగా బట్టి ఉప్పు తప్ప తెలుసులన్నీ పట్టించేది. వెనకటి కూరాడు కానరాదాయే. కూరాడు కానరకపోవడం పక్క పెడితే కూరాడు అంటే తెలియనోళ్ళు, వడకలగ్గం అంటే తెలియనోళ్ళు. టమ్మట కట్టర్ర పులుసు, లచ్చిసారు, జేజపొడి, కందిపుట్నాలు, లాస్ట్కు ఇప్పగుడువులు, ముద్దగుడువులు, సగ్గుపిండి, లాస్ట్కు సర్వపిండి కూడా వాడు సారదు కనుక అమ్మతో కొనుక్కుని తినంత కర్మ ఏర్పడింది. జున్ను మిఠాయిలను అద్దాల సాటుకున్నది జున్ను వాళ్ళు. మా నాయన గొర్రె కాసినప్పుడు నాకు ఆకలి అవుతుంది బాపు అంటే ఎవడాడు మోదుగు దొప్ప కుట్టి పచ్చి మేకపాలు కీరి బర్రెంక పుల్ల యొక్క పాల బొట్టాలను పెడితే జున్ను గడ్డైనట్టయింది. అట్లాంటి పల్లె మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్ర మేప గుట్టకు పోయేది, గొడ్ల గొర్ర మేప గుట్టకు పోయేది. అడుగులు గుప్పేది, కౌజులా కొట్టేది, ఎండ్రికాయల బట్టి కొల్లేసి తెచ్చేది, ఎండ్రికాయల బట్టి కొల్లేసి తెచ్చేది. పల్లికాయే పాల మొక్కజొన్న కక్కి పచ్చి సీతాపలక నుప్పులల్లా గాల్చి, పచ్చి సీతాపలక నుప్పులల్లా గాల్చి. ఉడుకు వీణ ఊదుకుంటాది నీ సల్లటి సెలవులని ఆ కోవు లేడబోయినాయో నాటిపోయి లేడబోయినారో. గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానకు ఎల్లిపాయే ఈనాడు. ఈనాడు ఎందుకింత సిన్నబాయే. 7 తంజల నాటి ఆడి బిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే, 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే, ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం గురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైన ఆడి బిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడి బిడ్డల మరిచిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి. వెనకటి వంతదేవాయే అయ్యయ్య ఏటిలో నాగాశమాయే. నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నబాయే. మా అమ్మగారింట్లకు పైనమంటే సాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది. దర్వాజలెత్తిన ముగురనొత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది. ఆడి బిడ్డలు విలువకుంట ఎత్తుకుంటే ఇంటి ముగురం కంట నీరు పెట్టేదిరా. మాట అనుకోని మాట్లాడుకుంటుంటే కుడుకల పండుగ కలిపిపోయేదిరా. ఆడి బిడ్డని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే కలిగేది కదరా. ఆడి బిడ్డల విలువ తెలవని మానవ జన్మగట్టలేదు కదరా. ఇంటి ఆడిబిడ్డని ఏడిపిస్తే అమ్మగారింటి కదా ఆ పిల్ల ఏడ్చుకుంటే ఎడోసేతో ముక్కు చీరి ఆ గోడకు రాస్తే పరమ దరిద్రం. ఆ ఇంటికి అన్నం దొరకదట. ఆడిబిడ్డను కడప మీద కూర్చొనియరట, కాళ్ళు దాకనియరట. అలిగిన ముఖం చూసి ఆమె లోపల ఏమున్నదో గైకొని ఏదో ఒకటి తెచ్చి చేతిలో పెట్టి నవ్వించటోళ్ళు. అంత చక్కటి
మన సాంప్రదాయం. 16 రోజులు చేసి పెళ్లి 16 నాడు మాత్రమే 16 పండుగ చేసి వాడు మొగోడా కాదా అనేది ఏర్పాటు చేసిన రోజులు 16 రోజుల పెళ్లి, వడకలగ్గాలు, సంవృత్తలు, ఇట్లా గొలుసుకట్ చెరువులు, వైద్యాలు, చావులు, పుట్టుకలు, వంటలు అన్ని పరిపూర్ణంగా మానవ జీవిత చరిత్ర ఉన్న 100 నా ఊరు. సూపర్ సూపర్. అది తొందరలో మీ ముందుకు పాట రూపకంగా, పుస్తక రూపకంగా పట్టుకొస్తా. ఈ వేదిక మీద మీకు చెప్పే అవకాశం కల్పించిన నాకు, ఆకుల నాగేశ్వరన్నకు మనస్ఫూర్తిగా కళావందనలు తెలియజేస్తున్నా. హృదయపూర్వకంగా మీరు ఎప్పుడు సురా 33 కోట్ల దేవుళ్ళ దీవెనలతో మీరు చల్లగా వర్ధిల్లారు అన్న. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. వరంగల్ సీనన్న పదజాలం అనేది ఏ నిఘంటువులో కూడా దొరకదు, అంత గొప్ప సాహిత్యం. ఆయన రాసిన కులాలకు సంబంధించిన పాట, అది త్వరలో రిలీజ్ అవుతున్నాడు కదా, ఆ పాట నేను విని పిచ్చాను. ఆయన అసలు ఏం తెలుస్తలేవు, ఎప్పటి పదాలు, ఎక్కడి పదాలు. నీ గోరెడ్డి వెంకన్న కాదు, ఎవరు కాదు, మన వరంగల్లో ఇంత గొప్ప సాహిత్య పనులు అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా కనపడదు. వరంగల్ సీనన్న లెక్క. ఒకసారి గట్టి అందరు చప్పట్లు కొట్టారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మీ పాట వరంగల్ సీనన్న అంటే సారంగపానన్న, శంకరన్న, మీరు సమకాలికులు, మీలాంటి వాళ్ళు ఉండడం చాలా గొప్ప గర్వకారణం మా వరంగల్ జిల్లాకు. థ్యాంక్ యూ అన్న.